హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు లెసన్లో హెల్త్ గురించి ఎలా మాట్లాడుకోవాలి అనేది నేర్చుకోబోతున్నాం. సో మనం ఎన్నో విధాలుగా హెల్త్ విషయంలో బాధపడుతూ ఉంటాం, లీవ్స్ తీసుకుంటాం. సో వాటి గురించి తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటాం. సో సేమ్ని మనం ఇంగ్లీష్లో హెల్త్ గురించి ఎలా మాట్లాడుకోవాలి అని ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో మనకు తెలుసు హెల్త్ ఈజ్ వెల్త్ అని, ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం. సో హెల్త్ గురించి మనం కొన్ని కొటేషన్స్ చెప్పేటప్పుడు ఈ కొటేషన్ ఫస్ట్ యూజ్ చేస్తాం. ఏంటో తెలుసు కదా, అది మనకి హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు, ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు జనరల్గా నాకు హెల్త్ బాగాలేదు, లేదంటే నా ఆరోగ్యం సరిలేదు అని జనరల్గా క్యాజువల్గా చెప్తూ ఉంటాం. అది ఎలా చెప్పాలంటే ఐఎమ్ అన్వెల్ అని చెప్పొచ్చు, లేదంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్తుంటాం. సో అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు అని మీనింగ్ వస్తుంది. సో మనం ఫస్ట్ కోల్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి అది కామన్గా వచ్చే హెల్త్ ఇష్యూ. కోల్డ్ అనేది మనకి కామన్గా వచ్చే హెల్త్ ఇష్యూ. సో దాని గురించి మనం ఎలా మాట్లాడుకుంటాం. సో మనం చెప్పొచ్చు ఐ హ్యావ్ ఎ బ్యాడ్ కోల్డ్ అని చెప్పొచ్చు. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ కోల్డ్, రైట్? ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్, అది కామన్గా మనం చెప్పుకుంటాం, రైట్? ఐ హ్యావ్ ఎ బ్యాడ్ కోల్డ్, నాకు కోల్డ్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నావు. నెక్స్ట్, అప్పుడు నువ్వు కాఫింగ్ చేస్తావు, ఓకే, నువ్వు దగ్గుతుంటావు, తుమ్ముతుంటావు, అవి కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఐఎమ్ కాఫింగ్ కంటిన్యూస్లీ, ఐఎమ్ కాఫింగ్ కంటిన్యూస్లీ అని చెప్పొచ్చు. నేను కంప్లీట్గా దగ్గుతూనే ఉన్నాను, కంటిన్యూస్గా దగ్గుతూనే ఉన్నాను. అలా లేదంటే ఐఎమ్ స్నీజింగ్ అని చెప్పొచ్చు, నేను తుమ్ముతూ ఉన్నాను అని చెప్పొచ్చు. సో అలాగే మనకి కోల్డ్ అయినప్పుడు ఇంకొకటి కూడా జరుగుతుంటుంది. సో మై నోస్ ఈజ్ రన్నింగ్, ఏంటంటే కొంచెం బయటకు వస్తూ ఉంటుంది లిక్విడ్, ఓకే, వేస్ట్ అంతా. సో దట్ ఈస్ యూ కెన్ సే దట్ మై నోస్ ఈజ్ రన్నింగ్ అవుట్ అని చెప్పొచ్చు. ఒక ఇడియోమాటిక్గా కూడా దీన్ని చెప్పొచ్చు. ఎలా అంటే డోంట్ గెట్ వెట్ ఇన్ ది రెయిన్, నువ్వు వర్షంలో తడవద్దు. యూ విల్ క్యాచ్ ఎ డెత్ ఆఫ్ కోల్డ్, యూ విల్ క్యాచ్ ఎ డెత్ ఆఫ్ కోల్డ్, నీకు జలుబు పట్టుకుంటుంది అని చెప్పడానికి మనం ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ కూడా యూజ్ చేయొచ్చు, ఓకే? యూ విల్ క్యాచ్ ఎ డెత్ ఆఫ్ కోల్డ్, డోంట్ స్విమ్ ఇన్ ది వాటర్ ఫర్ లాంగ్ టైమ్, డోంట్ స్విమ్ ఫర్ లాంగ్ టైమ్, యూ విల్ క్యాచ్ అ డెత్ ఆఫ్ కోల్డ్ అని మనం కోల్డ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెడేక్, ఓకే, అంటే తలనొప్పి అనేది మనకి తెలుసు, రైట్? సో దాని గురించి కూడా మనం 2-3 విషయాలు ఎలా చెప్పాలనేది నేర్చుకుందాం. సో రైట్, సో ఐ హ్యావ్ ఎ హెడేక్, ఐ హ్యావ్ ఎ హెడేక్ అని చెప్పొచ్చు, అంటే నాకు హెడేక్గా ఉంది అని చెప్పొచ్చు. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ హెడేక్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ హెడేక్ అంటే చాలా ఎక్కువ ఉంది, సివియర్గా ఉంది, ఆ హెడేక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో యూ కెన్ సే దట్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ హెడేక్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం స్టమక్ పెయిన్తో కూడా, స్టమక్ ఏక్తో కూడా బాధపడుతూ ఉంటాం. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఐ హ్యావ్ ఎ స్టమక్ ఏక్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి కామన్గా వచ్చేది ఏంటంటే ఫీవర్, ఓకే? ఫీవర్ గురించి కూడా మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటే, సో ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, కామన్లీ వీ కెన్ సే దట్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని చెప్పొచ్చు. లేదంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే ఐఎమ్ రన్నింగ్ ఏ హై టెంపరేచర్, ఐఎమ్ రన్నింగ్
అ హై టెంపరేచర్ అంటే అది కూడా సేమ్ అండి. ఇప్పుడు హై టెంపరేచర్ ఉంటేనే కదా మనకి ఫీవర్ ఉండేది, అలా కూడా చెప్పొచ్చు. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐ హ్యావ్ ఎ ఫీవర్ అని కూడా చెప్పొచ్చు. లేదంటే ఐఎమ్ రన్నింగ్ ఎ హై టెంపరేచర్ అని చెప్పొచ్చు. లేదంటే ఐఎమ్ బర్నింగ్ అంటే ఇక్కడ ఏంటంటే నా బాడీ అనేది చాలా హీట్గా ఉంది అని చెప్పొచ్చు. ఓకే, ఐఎమ్ బర్నింగ్ అంటే నా ఈ బాడీ అనేది ఫీవర్తో కాలుతూ ఉంది అనే అర్థం వస్తుంది. ఇలా మనం ఫీవర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని పెయిన్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్. ఓకే, మనకి స్పైనల్ కార్డ్ నొప్పి ఉంటుంది కాబట్టి సో అది కూడా చెప్పొచ్చు, బ్యాక్ పెయిన్. ఓకే, వెన్ను నొప్పితో మేము బాధపడుతున్నాం అని చెప్పొచ్చు. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్. ఓకే, ఐ హ్యావ్ ఎ బ్యాక్ పెయిన్ అని చెప్తాం. లేదంటే ఐ హ్యావ్ బాడీ పెయిన్స్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ బాడీ పెయిన్స్. లేదంటే జాయింట్ పెయిన్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇవి కామన్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ మనకి. సో మనం హెల్త్ ఎలా ఉంది అని కూడా ఎలా అడగాలో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. అంటే మనం ఎలా అడగచ్చు అంటే హౌస్ యువర్ హెల్త్ అని అనవచ్చు. హౌస్ యువర్ హెల్త్, మీ హెల్త్ ఎలా ఉంది అని అడగచ్చు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడగచ్చు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, హౌ యూ ఫీలింగ్ నౌ, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అని కూడా అడగచ్చు. నెక్స్ట్ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి, రైట్? వాటిని ఏంటంటే కార్డియక్ డిసీజెస్ అని అంటారు. కార్డియక్ డిసీజెస్ అంటే ఇప్పుడు అందులో మనకి కామన్గా ఉండేది ఏంటంటే సో హార్ట్ స్ట్రోక్. ఓకే, హార్ట్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్, బోత్ ఆర్ సేమ్. ఓకే, హీ హ్యాజ్ ఎ హార్ట్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. హీ హ్యాజ్ ఎ హార్ట్ స్ట్రోక్ అని మనం చెప్పొచ్చు. అతనికి హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ స్ట్రోక్ ఉంది అని చెప్పొచ్చు, రైట్? సో మనం హెల్త్ గురించి ఇతరులకి ఎలా విష్ చేయాలి, రైట్? మనం హెల్త్ గురించి మనం ఇతరులకి ఎలా విష్ చేయాలి అంటే మనం మన ఫ్రెండ్ హీ సఫరింగ్ ఫ్రమ్ సంథింగ్, ఓకే, మీకు వైరల్ ఫీవర్ అలాంటి, లేదంటే సివియర్ హెడేక్ అంటే మైగ్రెయిన్ ఆర్ కంటిన్యూయస్, ఓకే, అలాంటి ఇష్యూస్తో బాధపడుతున్నప్పుడు మనం విష్ చేస్తాం. ఏంటంటే కామన్ వర్డ్ గెట్ వెల్ సూన్ అంటే త్వరగా బాగుపడు, నయమవ్వు అని అంటున్నాం. ఓకే, గెట్ వెల్ సూన్ అని అనొచ్చు. లేదంటే హ్యావ్ ఏ స్పీడీ రికవరీ అని మనం చెప్పొచ్చు. లేదంటే ఐ విష్ యూ మేక్ ఎ స్పీడీ రికవరీ అని కూడా చెప్పొచ్చు. ఐ విష్ యూ మేక్ ఎ స్పీడీ రికవరీ. నెక్స్ట్ మనకు ఒక గుడ్ హెల్త్ గురించి ఒక ఐడియా ఉందండి, పింక్. ఓకే, పింక్ అని అంటారు. పింక్ అన్న కూడా గుడ్ హెల్త్, అది మనం చెప్పొచ్చు. హీఈస్ ఇన్ పింక్ ఆఫ్ కండిషన్ అంటే హీఈస్ ఇన్ పింక్ ఆఫ్ కండిషన్ అంటే ఇప్పుడు హీఈస్ ఇన్ గుడ్ హెల్త్ అని చెప్పొచ్చు. ఓకే, he undergone treatment, he had a surgery, now he is in pink of condition అంటే చాలా హెల్తీగా ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. ఇంకా మనం ఎలా యూస్ చేయొచ్చు అంటే ఫీల్ బెటర్ సూన్, మే గాడ్ హీల్ యూ ఇన్ నో టైమ్ అని కూడా చెప్పొచ్చు. మే గాడ్ హీల్ యూ ఇన్ నో టైమ్ అంటే హీల్ అంటే స్వస్థపరచడం. ఓకే, అంటే ఐ మీన్ క్యూర్ అవ్వడం, నయం అవ్వడం. సో రోగం నయం అవ్వడాన్ని క్యూర్ అవ్వడం అని కూడా అనొచ్చు. మే గాడ్ హీల్ యూ ఇన్ నో టైమ్ అంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని, ఇన్ నో టైమ్ అని చెప్పొచ్చు. సో మనకి ఒక కామన్ వర్డ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూ అండి. ఓకే, ఫ్లూ అంటే ఏదైనా మనకి అంటే రెస్పిరేటరీ వల్ల కానీ, ఫుడ్ వల్ల కానీ, అంటే మన స్కిన్ వల్ల కానీ ఏదైనా వైరస్ అటాక్ అయినప్పుడు మనకి కామన్గా ఇవన్నీ వచ్చేస్తుంటాయి. సో దట్ ఈస్ ఫ్లూ అని కూడా చెప్పొచ్చు. అంటే ఫ్లూ ద్వారానే ఫీవర్ వస్తుంది మనకి, దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సా. సో ఇలా మనం హెల్త్ గురించి మనం మాట్లాడుకోవచ్చు.
So if you have any queries related to this, please post in our query group. Thank you for watching.